కార్తీక్ అయితే దీపతో ఇలా అంటూ ఉంటాడు, ఎందుకు దీప ఇక్కడికి వచ్చావు, ఇక్కడ వాళ్ళందరూ నిన్ను అవమానిస్తూనే ఉంటారు, నన్ను అవమానిస్తూనే ఉంటారు, ఇవన్నీ చూడ్డానికి నువ్వెందుకు వచ్చావు అంటే, ఈ శివనారాయణ వాళ్ళ ఇంట్లో అందరూ అవమానించే వాళ్ళే అనేసి అంటూ ఉంటాడు. దీప అయితే ఇలా అంటుంది, అందరూ అవమానించిన నా కన్న తండ్రి మొహంలో అయితే నా మీద ప్రేమ కనిపించిందండి అంటూ ఉంటుంది. ఆయనది మునుపట్లానే ఇప్పుడు కూడా నా మీద ప్రేమనే ఉంది అతనిలో అని నాకు సంతోషంగా ఉంది. కానీ నా కన్న తల్లి సుమిత్ర మీ మనసులో అయితే నా మీద కోపంతో పాటు తెలియని బాధ కూడా కనిపించిందండి అంటూ ఉంటుంది. తన బాధని నేను పోగొట్టాలి, ఎలా అయినా జ్యోత్స్న వేస్తున్న నాటకాలకి తెరదించాలి అనేసి అయితే అంటూ ఉంటుంది. ఈ ఇంటి కూతురునని తెలిసింది, నాకు ఇంత పెద్ద కుటుంబం ఉందని తెలిసింది, వీళ్ళందరూ మంచి సంతోషంగా ఉండేటట్టు చూసుకోవడం నా బాధ్యతే కదండి. అందుకే వీళ్ళందరికీ నిజం తెలిసేలాగా చేయడానికి నా వంతు ప్రయత్నం నేను కూడా చేద్దామని వచ్చాను అని చెప్తూ ఉంటుంది. ఇప్పటికైనా జ్యోత్స్న ఆటలు కట్టించడానికి ఎలా అయినా చేసి వీళ్ళందరికీ అసలు నిజం తెలిసేలాగా చేయాలని వచ్చానండి అంటూ ఉంటుంది. ఇదంతా విన్న కార్తీక్ మౌనంగా వింటూ ఉంటాడు. అయితే దీప అయితే ఎలా అయినా నేను జ్యోత్స్న గురించి నిజం బయటపెట్టి వీళ్ళందరికీ మొహాల్లో